గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కవిత గారు పంపిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి అడుగుతున్నారు. ఆవిడ అడుగుతున్న కంపెనీ పేరు మ్యాక్స్ ఇండియా. మ్యాక్స్ ఇండియా అనగా చాలామంది మ్యాక్స్ లైఫ్కి కనెక్ట్ అయిపోవచ్చు, అది పాపులర్ బ్రాండ్ కాబట్టి. మ్యాక్స్ లైఫ్ ఈజ్ ఎ సపరేట్ బిజినెస్, మ్యాక్స్ ఇండియా ఈజ్ ఎ యూనిక్ బిజినెస్. ఆవిడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ బిజినెస్లో కాంపిటేటర్స్ ఉన్నారా? నాకు ప్రమోటర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను నెక్స్ట్ 10 years కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ కంపెనీలో 80 levels నుంచి ఇన్వెస్ట్ చేశాను. నేను వెయిటేజ్ ఇంక్రీజ్ చేసుకుందాం అనుకున్నాను పోర్ట్ఫోలియోని. మీకు ఏమైనా థాట్స్ ఉంటే ఈ కంపెనీ రిలేటెడ్గా షేర్ చేయమని అడుగుతున్నారు. ఎస్, నా వ్యూస్ నేను షేర్ చేస్తానండి. నా వ్యూ షేర్ చేసే ముందు వ్యూవర్స్కి యాక్చువల్లీ మన కంట్రీలో ఈ బిజినెస్ ఎందుకు గ్రో అవుతుంది అన్నది మీకు అర్థం కావాలి. ఈ బిజినెస్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు చాలా చిన్న బిజినెస్ మన ఇండియాలో, కాకపోతే నెక్స్ట్ 10, 15, 20 yearsలోని ఈ బిజినెస్ అయితే బాగా గ్రో అవుతుంది. ఎందుకు గ్రో అవుతుంది అంటే, మనం జాయింట్ ఫ్యామిలీస్గా ఉండేవాళ్ళం. జాయింట్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అంటే ఓన్లీ వైఫ్, హస్బెండ్, పిల్లలు ఉంటున్నారు. ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత చాలా వరకు వాళ్ళ యాంబిషన్స్ ఏవైతే ఉంటే వాళ్ళ యాంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు మన ఇండియాలో పనిచేస్తూ ఉండొచ్చు, ఇండియాలో పనిచేస్తున్నా కూడా వేరే స్టేట్స్లో పనిచేస్తూ ఉండొచ్చు, లేదా కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళ యాంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళు పరిగెడుతూ ఉంటే, ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఆ రిక్వైర్మెంట్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి ఎర్నింగ్ పొటెన్షియల్ పెరిగినప్పుడు ఆ సర్వీసెస్ ఫుల్ఫిల్ చేయడానికి వేరే కంపెనీస్ గురించి పిల్లలు వెతుకుతారు. ఇక్కడ కామెంట్ సెక్షన్లో కొంతమంది ఫైట్ చేయొచ్చు, ఇలాంటి సర్వీసెస్ ఆర్ ఇలాంటి బిజినెస్ రైట్ కాదు అని చెప్పి. ఇది రైటా కాదా పక్కన పెడదాం. కొన్ని ఫ్యామిలీస్కి డెఫినెట్లీ ఇది రిక్వైర్మెంట్. అండ్ అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి, వాళ్ళు ఈ సర్వీసెస్ ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే వాళ్ళకున్న ఇష్యూస్ని సాల్వ్ చేసుకోగలుగుతారు అన్నమాట. సో బిజినెస్ రైటా రాంగా అని కాకుండా కంపెనీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కంపెనీ సీనియర్ సిటిజన్ సర్వీసెస్లో ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తారంటే, వీళ్ళ బ్రాండ్ అంతరా ఉన్నది. ఈ అంతరా ద్వారా 4 lines ఆఫ్ బిజినెస్ ఆఫర్ చేస్తుంటారు. ఒకటి కేర్ హోమ్స్. ఈ కేర్ హోమ్స్ అంటే సింపుల్గా ఓల్డేజ్ హోమ్స్ అండి. ఓల్డేజ్ హోమ్స్ మనకి మెట్రోస్లో చూస్తుంటే చాలా వరకు పెరుగుతున్నాయి కదా. వీళ్ళు 6 కేర్ హోమ్స్ని కరెంట్లీ రన్ చేస్తున్నారు, 150 బెడ్స్తోని. ఇది 2027 కల్లా 2000 బెడ్స్ వరకు తీసుకెళ్తా ఉన్నారు. ఇదొక లైన్ ఆఫ్ సర్వీసెస్ అయినట్టయితే, ఎవరైతే సీనియర్ సిటిజన్స్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అపార్ట్మెంట్ ఉన్నదనుకోండి, పిల్లలు వేరే అబ్రాడ్లో ఉన్నారు, బట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ పీపుల్ నార్మల్ అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వెళ్ళి చేయడం ఇవన్నీ కష్టం అవుతుంది కదా. సో అందు గురించి అని చెప్పి సీనియర్ సిటిజన్ హోమ్స్ అని చెప్పి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి ఈ హోమ్స్ సెల్ చేస్తారు. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి సర్వీసెస్తో పాటు సీనియర్ సిటిజన్ కమ్యూనిటీని వీళ్ళు బిల్డ్ చేస్తారన్నమాట. ఆల్రెడీ ఢిల్లీ, డెహ్రాడూన్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. థర్డ్, సర్వీస్ ఎట్ హోమ్. అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఫ్యామిలీస్తో ఉంటారో వాళ్ళకి ఇంటికి వచ్చి సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయి, ఫిజియోథెరపీ కానీ మెడికల్ రిక్వైర్మెంట్స్ కానీ ఫుల్ఫిల్ చేస్తుంటారు. ఫోర్త్ లైన్ ఆఫ్ బిజినెస్ మెడికల్ డివైసెస్ సెల్ చేస్తుంటారు. మెడికల్ డివైసెస్ అనగానే ప్రతి డివైస్ కాదు, వీళ్ళు సీనియర్ సిటిజన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయి, లైక్ వీల్ చైర్స్ కానీ వాకింగ్ స్టిక్స్ కానీ సీనియర్ సిటిజన్ రిలేటెడ్ మెడికల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ చేస్తుంటారు. బేసికలీ ఈ బిజినెస్ మన సొసైటీలో ఉన్న ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఆ ఛాలెంజెస్ని ఫుల్ఫిల్ చేయడానికి పుట్టిన బిజినెస్ ఇది. ఈ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే రీసెంట్ టైంలో బజ్లోకి రావడానికి కారణం, పొరుంజి గారు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశారని చెప్పి కపుల్ ఆఫ్ క్వార్టర్స్ బ్యాక్ అండ్ 1% పైన హోల్డింగ్ మార్కెట్లోకి వచ్చిందో, దాని తర్వాత నుంచి స్టాక్లో మనకు బాగా బజ్ కనబడుతుంది. స్టాక్ ఇంతలో పెరుగుతున్నా కూడా నా వ్యూ చెప్పాలంటే మన ఇండియాలో ఈ బిజినెస్ గ్రో అవుతుంది, కానీ ఇమీడియట్గా నెక్స్ట్ 1 yearలో 1.5 yearలో ర్యాపిడ్గా గ్రో అయ్యే బిజినెస్ కాదు. ఇట్ విల్ టేక్ టైం. నెక్స్ట్ 10-15 yearsలో చూసినట్టయితే ఎస్, దిస్ విల్ బికమ్ వెరీ బిగ్ ఇండస్ట్రీ. కాకపోతే దానికి ఇన్వెస్టర్స్ దగ్గర పేషెన్స్ ఉండాలన్నమాట. సో గ్రాడ్యువల్గా గ్రో అయ్యే బిజినెస్ అండ్ లంపీ బిజినెస్లా, ఈ బిజినెస్లో కూడా మనకి వాలటాలిటీ ఉంటుంది క్వార్టర్ అన్నది నా వ్యూ. అండ్ ఇంకొక విషయం, కాంపిటేటర్స్ పరంగా మాట్లాడుకుంటే లిస్టెడ్ స్పేస్లో మనకు కాంపిటేటర్స్ కనబడకపోవచ్చు, కానీ స్టార్టప్ స్పేస్లో అయితే చాలా కాంపిటేటర్స్ ఉన్నారు. హీరో సందీప్ కిషన్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రమోట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఆయన రిలేటివ్స్ ఒక బిజినెస్ అయితే హైదరాబాద్లో ఉన్నది, ఒక కంపెనీ రన్ అవుతుంది. అండ్ చాలా స్టార్టప్ స్పేస్లో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్ అండి. బిజినెస్ అయితే గ్రో అవుతుంది. ప్రమోటర్స్ కూడా యాజ్ యూ సైడ్ ఇట్స్ రియలీ గుడ్ ప్రమోటర్స్. కాకపోతే క్వార్టర్ టు క్వార్టర్ ట్రాక్ చేసే బిజినెస్ కాదు. ఎవరిదైతే లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది, 10-15 years విజన్ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ చూడగలిగిన బిజినెస్ ఇది.
మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చుతున్నట్టయితే వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPurse రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. మంచి క్వశ్చన్స్ అని నెక్స్ట్ షోలో పికప్ చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది యాక్చువల్లీ మోస్ట్ బర్నింగ్ క్వశ్చన్. చాలామంది, ఒక్కళ్ళిద్దరు కాదు, చాలామంది వ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మన లాస్ట్ సాటర్డే రోజు స్టాప్ బయింగ్ స్టాక్స్ అని చెప్పి ఏదైతే వీడియో చేసాం దాంట్లోని మీరు జనరేట్ చేసిన XIRR రిటర్న్ ఏదైతే ఉన్నదో అది బెంచ్ మార్క్ కన్నా తక్కువ రిటర్న్ జనరేట్ చేస్తున్నట్టయితే దెర్ ఇస్ నో పాయింట్ డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనకు టెన్షన్ లేకుండా రిటర్న్ వచ్చేస్తుంది కదా. అదే మనం బీట్ చేస్తున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ గుడ్. సో చాలా మందికి యాక్చువల్లీ బెంచ్ మార్క్ని బీట్ చేస్తున్నాం లేదో తెలియకుండా ఇన్వెస్ట్మెంట్లు అలాగే కంటిన్యూ చేస్తుంటారు. సో ఒక చెక్ పాయింట్ కింద హెల్ప్ఫుల్ అవుతుంది నా వీడియోని అయితే షేర్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, నేను జనరేట్ చేసిన రిటర్న్ ఇంత అంటే 15% ఉన్నది, 20% ఉన్నది, 10% ఉన్నది, నేను కరెక్ట్గా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాను లేదా అని అడుగుతున్నారు. మీరు కరెక్ట్గా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారు లేదు మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మీ పోర్ట్ఫోలియో జనరేట్ చేసిన XIRR ఏదైతే ఉన్నదో ఆ పోర్ట్ఫోలియో లెట్స్ సే మీరు టాప్ 100 స్టాక్స్లోని అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియో. దెన్ ఇన్ దట్ కేస్ మీ XIRR నిఫ్టీ 50 ఆర్ BSE సెన్సెక్స్ 30 ఉన్నది కదా, దానికన్నా కూడా బెటర్ జనరేట్ చేసి ఉండాలన్నమాట రిటర్న్. అప్పుడు యు ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. అదే ఒకవేళ మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇన్ దట్ కేస్ మీరు యాక్చువల్లీ 500 ఇండెక్స్ ఏదైతే ఉన్నదో ఆ 500 ఇండెక్స్ కన్నా కూడా S&P 500 కానీ లేకపోతే నిఫ్టీ 500 ఇండెక్స్ కన్నా కూడా మీ పోర్ట్ఫోలియో బెటర్ రిటర్న్ డెలివర్ చేసి దాని ఇట్స్ గుడ్. తక్కువ రిటర్న్ డెలివర్ చేస్తున్నట్టయితే 1 ఇయర్ కాదు నేను మాట్లాడుతుంది, 3 ఇయర్స్ పీరియడ్ తీసుకొని 3 ఇయర్స్లోని తక్కువ రిటర్న్ డెలివర్ చేస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ వైస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్ రాదర్ దెన్ మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా. అండ్ ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి చెక్ చేయాలనుకోండి, ఇన్ దట్ కేస్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి, లెట్స్ సే మీరు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, స్మాల్ క్యాప్ కేటగిరీ ఫండ్లోని టాప్ ఫండ్తో కంపేర్ చేసుకోకండి. టాప్ ఫండ్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. కేటగిరీ యావరేజ్ రిటర్న్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకుని మీరు ఏదైతే XIRR జనరేట్ చేస్తున్నారో దాంతో కంపేర్ చేయండి. కేటగిరీ యావరేజ్ కన్నా మీ పోర్ట్ఫోలియో బెటర్ రిటర్న్ డెలివర్ చేస్తున్నట్టయితే గో హెడ్ ఇన్వెస్ట్ ఇన్ డైరెక్ట్ ఈక్విటీ. ఒకవేళ తక్కువ రిటర్న్ డెలివర్ చేస్తున్నట్టయితే మాత్రం ఇట్ ఈస్ వైస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫండ్స్ రాదర్ దెన్ డైరెక్ట్ ఈక్విటీ. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం తప్పు చేస్తున్నాం, ఒక 10 ఇయర్స్ తప్పు చేసాం అనుకోండి, ఆ టైంని అయితే రికవర్ చేయలేం కదా. మనకి ఇన్వెస్ట్మెంట్లో ఉన్న మన సైడ్ ఎడ్జే టైము. సో ఆ టైంని పోగొట్టుకునే బదులు మనం మన వల్ల కాదని చెప్పి ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి ఐడియల్ చాయిస్. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు తీసుకునే డెసిషన్ అవుతుంది అన్నమాట. నువ్వు ఇక్కడ ఎవరైతే నిన్న వీడియో చూడలేదో, నిన్న వీడియోలోని ఈ షీట్ ప్రొవైడ్ చేసాం ఆల్రెడీ. ఆ షీట్లోని ఓన్లీ స్టాక్స్ పరంగా మాత్రమే కాకుండా ఎంటైర్ మీరు మీ ఫైనాన్షియల్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నిటిని ఒకే దగ్గర ట్రాక్ చేసుకునేటట్టు ఆ షీట్ అయితే ప్రొవైడ్ చేసాం. సో ఈ షీట్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా తెలియనట్టయితే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ షీట్లోని బేసికలీ ఒక దగ్గర ట్రాకర్ కింద మాత్రమే కాదు, చాలా కేసులో ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీస్కి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మెయిన్ మెంబర్కి వాళ్ళ మనీ ఆర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియదు అన్నమాట. సో ఈ షీట్ అయితే ఫ్యామిలీకి ఒక గైడ్ కింద అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ సండే రోజు కొంచెం టైం తీసుకుని ఆ షీట్ని అయితే ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎప్పటికప్పుడు ఆ షీట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ ఇన్ లాంగ్ టర్మ్. మన నెక్స్ట్ క్వశ్చన్ హరితేజ అడుగుతున్నారు. ఆయన కరెంట్లీ కెమికల్ సెక్టర్ స్టాక్స్ కరెక్ట్ అయిన తర్వాత మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి కదా, ఫ్యూచర్లో కెమికల్ స్టాక్స్లో మంచి గ్రోత్ ఉంటుందని సోషల్ మీడియాలో బజ్ కనబడుతుంది, మే నో యువర్ వ్యూస్. కెమికల్ స్టాక్స్లో మంచి బజ్ అయితే ఉంటుంది హరితేజ. కాకపోతే నా పర్సనల్ వ్యూ ఏంటంటే, చైనీస్ డంపింగ్ ఇది నేను ఆల్మోస్ట్ 2 months 1.5 months పైన నుంచో చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ మాట్లాడుతున్నది. మిమ్మల్ని అయితే మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే ముందుగానే అలర్ట్ చేశాను. సో చైనీస్ డంపింగ్ ఏదైతే జరుగుతుందో దీంతో మార్కెట్లో కెమికల్ ప్రైస్లు అయితే సబ్స్టాన్షియలీ కరెక్ట్ అయిపోయాయి అన్నమాట. కెమికల్ సెక్టర్లో ఇక్కడి నుంచి మనం ఎలా చూడాలంటే, అన్ని కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసాం ఇంతకుముందులా బ్లైండ్గా. ఏవైతే నీష్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారో అంటే కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్, వాళ్ళకి 1 or 2 quarters ప్రెషర్ ఉన్నా కూడా దాని తర్వాత రికవర్ అవుతాయి. బట్ ఏవైతే కమోడిటైజ్డ్ కెమికల్స్ తయారు చేస్తాయి అంటే కోవిడ్ కన్నా ముందు బాగా ప్రెషర్ చూస్తూ చైనీస్ కాంపిటీషన్ వల్ల సర్వైవ్ అవ్వాలని సిచ్యువేషన్లో బతుకుతున్నాం కదా అని బతుకుతున్నట్టుండి కోవిడ్ తర్వాత ఒకసారి గ్రోత్ చూసిన కంపెనీస్ చాలా ఉన్నాయి కదా కెమికల్ స్పేస్లోని. ఆ కంపెనీస్ అయితే మాత్రం డెఫినెట్లీ రికవర్ అవ్వు. ఎందుకంటే చైనీస్ చాలా అగ్రెసివ్గా వాళ్ళు ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి. కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్న కంపెనీస్ అయితే మాత్రం 1 or 2 quarters ఇప్పుడు భయంకరమైన డంపింగ్ జరుగుతుంది కాబట్టి ప్రైసెస్ పడ్డాయి. బట్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయిన తర్వాత దే విల్ కమ్ బ్యాక్. బట్ నౌ ఇప్పుడు అక్యుములేట్ చేయాలా లేకపోతే వెయిట్ చేయాలంటే నా వ్యూ అయితే వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. ఎందుకంటే 1 or 2 quarters నెంబర్స్ చూసిన తర్వాత మనం అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. 1 or 2 quarters ఒకవేళ ప్రెషర్ ఉన్నదనుకోండి, మనకు తెలుసు మార్కెట్లో సెంటిమెంట్స్
షిఫ్ట్ అయిపోతుంటాయి అన్నమాట. ఒకసారి బాగా నెగెటివ్ పెసిమిస్టిక్ వ్యూ వచ్చేసింది అనుకోండి, మనకి ప్రైజెస్ ఇంకా అట్రాక్టివ్గా దొరికే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు అక్యుములేట్ చేయడం వుడ్ బి బెటర్ అన్న నా వ్యూ. సో ఫోమోలోకి వెళ్ళకుండా వెయిట్ అండ్ గ్రాడ్యువల్లీ 2 quarters తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవడం బెటర్ అన్నది నా వ్యూ. కాకపోతే అగైన్ ఎంటైర్ సెక్టోరియల్ వ్యూ కాకుండా కంపెనీ స్పెసిఫిక్గా డెసిషన్ తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఈశ్వర్ గారు అడుగుతున్నారు. ఫస్ట్లీ ఐ నీడ్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ షేరింగ్ ది ఫైనాన్షియల్ నాలెడ్జ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ దట్, మోస్ట్ వెల్కమ్ అండి. ఐ హ్యావ్ 2 questions. One, I have taken LIC policy of Jeevan Anand with annual premium amount of 73,072 rupees with sum assured of 14 lakh rupees. They said at the end of the policy, I'll get approximately 28 lakh rupees, including the bonus amount. The policy duration is 21 years and I have paid 2 years premium as of now. I'm in confusion whether I need to continue this policy or is it better to invest in ELSS funds. Can you please help me with that? Yeah, calculation చూపిస్తానండి. Second question regarding LTCG. Suppose I got a profit of 3 lakh rupees in 3 years. Then do I need to pay the tax on the third year after selling my mutual funds, or will I get exemption 1 lakh each for 1 year? లేదండి, అలా రాదు. మీరు ఏ ఇయర్లో అయితే సెల్ చేస్తారో ఆ ఇయర్లో మీకు 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆ 1 lakh పైన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి నేను ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి మీకు ఆన్సర్ చేస్తాను. టైం సేవ్ చేయడం కోసం అని మీరు ఇచ్చిన డేటా ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఇన్పుట్ చేస్తానండి. నేను ఇప్పుడు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసే ముందు గైస్, ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసినందుకు నాకు ఆల్వేస్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎస్పెషలీ జీవన్ ఆనంద్ పాలసీ రిలేటెడ్గా. మన తెలుగు షేర్స్ అయితే చాలామంది కడతారు. నా ఐఆర్ఆర్ చూసిన తర్వాత ఈ పాలసీ కట్టిన యాక్చువల్లీ ఆనందం ఏదైతే ఉన్నదో పాలసీలోని, అది ఆ పాలసీ హోల్డర్కి ఉంటుందా లేకపోతే అమ్మిన వాళ్ళకి ఉంటుందో చెప్పండి. లెట్స్ సీ ది ఐఆర్ఆర్ పార్ట్. సో ఐఆర్ఆర్ ఈజ్ 5.18% అండి మీరు ఇచ్చిన డేటా బట్టి చూసినట్టయితే. ఆబ్వియస్లీ ఇది మన ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ వస్తుంది కాబట్టి యూ నో వాట్ టు డూ. నౌ మీ క్వశ్చన్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉన్నదో, ఇది సరెండర్ చేసి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి వైజ్ ఆప్షన్ అవుతుందా అంటే, నువ్వు ఎవరైతే మిగిలిన వ్యూవర్స్ ఉంటారో మీకు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీ అవ్వడం కోసం చెప్తున్నాను. నువ్వు సరెండర్ చేస్తావు అనగానే యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ చేసే పెద్ద థ్రెట్ ఏంటంటే మీరు కట్టిన డబ్బులు కూడా మీకు వెనక్కి ఇవ్వమంటారు. ఎస్, యాక్చువల్లీ దానికన్నా కూడా తక్కువ ఇస్తారు. నువ్వు ఈ కేసులో మీరు 1.5 lakh కట్టారు, మీకు వీళ్ళు 50,000 వెనక్కి ఇస్తా ఉన్నారు అనుకుందాం. ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ సరెండర్ చేసి ఇన్వెస్ట్ చేయడం వైజేషన్ అవుతుందా, పాలసీ కంటిన్యూ చేయడం వైజేషన్ అవుతుందా అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొక 73,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ పే చేయాలి కదా, 72 రూపీస్ పే చేయాలి. ఇలా మీరు ఇంకొక 19 years పే చేయాలి. అండ్ లెట్స్ సే మీరు ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఇండెక్స్లో మనకి 12% రిటర్న్ వస్తుంది అనుకున్నట్టయితే 12% రిటర్న్ ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఎవరికైతే రాదో మన ఎక్సెల్ సిరీస్లో ఆల్రెడీ నేర్పించాను కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు. రైట్ అండ్ పర్ PMT PV టైప్ 1. సో ఇక్కడ 56 లక్షలు వస్తుందండి, విచ్ ఇస్ 28 lakhs కన్నా కూడా ఎక్కువే కదా. ఈవెన్ లాస్ హిట్ తీసుకున్నా కూడా ఇన్ దిస్ కేస్ లాస్ హిట్ తీసుకోవడం వుడ్ బి ద వైజేషన్ అవుతుంది. ఐ నో ఈ విషయం చెప్పగానే ఎల్ఐసి ఏజెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో అని తిడతారు. సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో అది ఎవరిస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా రిస్క్ అయితే దాని పరిస్థితి ఏంటని చెప్పి. గైస్ కంగారు పడకండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ విచ్ ఈస్ రియలీ గుడ్. ఆ టర్మ్ ఇన్సూరెన్స్లో మీకు తెలియని విషయం ఏంటంటే తక్కువ ప్రీమియంతో మీకు ఎక్కువ సమ్ ఇష్యూడ్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, 10,000, 15,000, 20,000 ప్రీమియం అయినా కూడా నెక్స్ట్ 19 సంవత్సరాలకి అయ్యి ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉన్నదో అది మనం ఈ 56 lakhsలోంచి డిడక్ట్ చేసినా కూడా ఈ అమౌంట్ కన్నా ఎక్కువే వస్తుంది. నో మీరు ఎంతైతే టెన్యూర్ కట్టారో ఆ కట్టిన టెన్యూర్లోని మీకు సరెండర్ వాల్యూ ఎంత వస్తుందని కనుక్కోండి. ఆ సరెండర్ వాల్యూ బట్టి మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మీకు పాలసీ మెచ్యూరిటీ ద్వారా వచ్చే డబ్బుల కన్నా కూడా ఇలా చేసినట్టయితే ఎక్కువ వచ్చినట్టయితే సరెండర్ చేయడం వుడ్ బి ద వైజేషన్ అవుతుంది. లేదు ఒకవేళ అంటే మీరు ఆల్రెడీ టెన్యూర్ లాస్ట్ వరకు వచ్చారనుకోండి, ఇన్ దట్ కేస్ మీకు పాలసీలో వచ్చేదే బెటర్గా ఉంటుంది అన్నమాట. సో ఇన్ దట్ కేస్ పాలసీ కంటిన్యూ చేయడం వుడ్ బి ద వైజేషన్ అవుతుంది. క్యాలిక్యులేట్ చేసి డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ అలాగే వ్యూవర్స్ ఎవరైతే కామెంట్ చేయలేదు అంటే ఆనందం ఎవరికి వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ వీక్లో నెట్ఫ్లిక్స్లో అశ్విన్స్ అని ఒక మూవీ చూశాను. ఎవరికైతే హర్రర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటుందో డూ చెక్ ఇట్ అవుట్. చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ అయితే చూశాను. బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ సౌండ్ ఇంజనీర్ డిడ్ రియలీ అమేజింగ్ జాబ్. ఫస్ట్ 1 hourలో మాత్రం డెఫినెట్లీ వణికిస్తుంది. అండ్ అలాగే ఇంకొక సజెషన్, మన టాక్స్ ఛానల్లోని
టాటా గ్రూప్ రిలేటెడ్‌గా ఒక వీడియోనైతే చేశాను. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో చాలా ఇంపార్టెంట్ లెసన్ అయితే ఆ వీడియో నేర్పిస్తది మనకి. చాలామంది ఓన్లీ గ్రూప్ నేమ్ చూసి ఇన్వెస్ట్ చేసేస్తుంటాం కదా! అలా ఇన్వెస్ట్ చేస్తే జరిగే నష్టాలేంటి? అండ్ అలాంటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న ఒక క్లారిటీ అయితే ఇస్తది. చూడనట్టయితే డూ చెక్ దట్ వీడియో యాస్ వెల్. మన నెక్స్ట్ క్వెషన్ టాగోర్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆయన క్వెషన్ ఏంటంటే, మై ఫాదర్ ఇన్వెస్టెడ్ ఇన్ త్రివేణి ఇంజినీరింగ్ అండ్ త్రివేణి టర్బైన్. ఈ 2 కంపెనీ షేర్స్ ఐఈపీఎఫ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయి నేను ఈ షేర్స్‌ని వెనక్కి పొందాలంటే ఎలా? ఐ రెడ్ సమ్ ఆర్టికల్స్ సక్సెస్ రేట్ ఓన్లీ 3% ఉన్నదని చెప్తున్నారు. ఇది కరెక్టా? అండ్ సమ్ థర్డ్ పార్టీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ 20% కమిషన్ ఆఫ్ ది వాల్యూ. షల్ ఐ గో విత్ దెమ్? ఓకే. ఠాగూర్ గారు, ఈ 3% సక్సెస్ రేట్ ఇలాంటివన్నీ నమ్మకండి. మీ షేర్స్ మీకు వెనక్కొస్తాయి. రీటైల్ షేర్ హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్యాక్టివ్ అకౌంట్స్ అన్నిటిని బలవంతంగా అయితే ఇలా తీసేసుకుంటున్నారన్నమాట. నౌ ఎలా క్లెయిమ్ చేయాలి? దానికి ప్రాసెస్ ఉన్నది. నౌ ఈ త్రివేణి ఇంజినీరింగ్ విషయంకి వచ్చేసరికి కే ఫిన్టెక్ రిజిస్టర్ అండ్ త్రివేణి టర్బైన్ విషయంకి వచ్చేసరికి అలంకిత్ ఈజ్ అ రిజిస్టర్ అన్నమాట. వీళ్ళవి మీకు ఇక్కడ మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. నౌ వీళ్ళకి మీరు ఫస్ట్ ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ ద్వారా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఐఈపీఎఫ్ 5 ఫామ్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ ప్రాసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు మొబైల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ రెస్పాండ్ అవ్వలేదనుకోండి, కే ఫిన్టెక్ ఆఫీస్ మనకి హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్నది కదా! అక్కడికి వెళ్ళినా కూడా మీకు వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. సో, రిజిస్టర్ దగ్గరికి వెళ్ళగానే మీకు ఆ ఫామ్‌తో పాటు మీరు నెసెసరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేసినట్టయితే మీరు ఆ షేర్స్‌ని వెనక్కి తీసుకోగలుగుతారు. మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా గైస్ ఐఈపీఎఫ్‌కి చాలా షేర్స్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. వాటిని మనం డెఫినెట్‌గా వెనక్కి తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ మనం డాక్యుమెంటేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్టయితే మీ షేర్స్ మీకు వెనక్కి వచ్చేసి వరీ అవ్వాల్సిన పని లేదు. అండ్ చాలామంది ఇదే అదునుగా చూసుకొని చిన్న షేర్ హోల్డర్స్‌ని భయపెట్టి వాళ్ళు మాక్సిమం డబ్బులు కమిషన్స్ రూపంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు వాళ్ళతో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీ దగ్గర టైం లేని పక్షంలో మీరు ఆలోచించొచ్చు, కానీ మీ దగ్గర టైం ఉన్నట్టయితే మాత్రం మీరు రిజిస్టర్ ఆఫీస్‌కి రీచ్ అవ్వగలిగినట్టయితే మీరు హ్యాపీగా మీ పని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వెషన్ రంజిత్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయి బ్రో, షుడ్ వి స్టాప్ ఎస్ఐపి ఇన్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఫర్ ఫ్యూ మంత్స్ యాజ్ మార్కెట్స్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ హై? అండ్ సెకండ్ క్వెషన్ ఏంటంటే, ప్లీజ్ సజెస్ట్ విచ్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ టు బి సెలెక్టెడ్ ఫర్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 2 to 3 years, ఇండెక్స్, స్మాల్ క్యాప్, థీమెటిక్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నది కదా అని చెప్పి మీరు ఎస్ఐపి ఆపేశారనుకోండి, మీరు టైం చేయడానికి మార్కెట్ని ప్రయత్నిస్తున్నట్టుగా అవుతుంది. ఎస్ఐపిఏ మీకు యాక్చువల్లీ ఆ మార్కెట్ టైమింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని రిమూవ్ చేయడానికే కదా మనం ఎస్ఐపిని కంటిన్యూ చేస్తాం. సో అలాంటి పనులు చేయొద్దు. కొంతమంది ఎఫిషియెంట్గా చేయగలుగుతారు, అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఆపేసి దాని తర్వాత స్టార్ట్ చేయగలుగుతారు. బట్ 99% మంది, ఈ కొంతమంది ఎంతమంది అంటే 1% ఆర్ బిలో ఉంటారన్నమాట. 99% ప్లస్ పీపుల్ ఏంటంటే ఒకసారి ఆపిన తర్వాత వాళ్ళు రీస్టార్ట్ చేయలేరు. ఎందుకంటే ఇంకా పడుతుందేమో అని వెయిట్ చేయరు. ఆర్ పెరిగిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ పెరిగిపోతుంది అనుకోండి, పాత యాంకరింగ్ బయాస్కి వెళ్ళిపోతారన్నమాట. నేను ఇంత వాల్యుయేషన్లో చూశాను కదా అని చెప్పి. సో ఇలాంటి పనులు చేయడం కన్నా కూడా కంటిన్యూ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అవుతుంది ఎస్ఐపిలోని. అండ్ సెకండ్, 2 to 3 years టైమ్ ఆరిజిన్ అంటే డెట్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ అవుతుందండి. బ్యాంకింగ్ అండ్ పిఎస్యు డెట్ ఫండ్స్ అని ఉంటాయి. అది కాదు, నేను ఈక్విటీ ఫ్లేవర్ కావాలనుకున్నట్టయితే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఆర్ ఇంకొంచెం రిస్క్ తీసుకోగలనంటే అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ బెటరే, కానీ ప్యూర్ ఈక్విటీ 2 to 3 years టైం ఫ్రేమ్ అయితే సెట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మన వ్యూవర్. ఆయన పేరు చదవలేను ఎందుకంటే నాకు ఇక్కడ ఓన్లీ హ్యాండిలే కనబడుతుంది. సో గైస్, నెక్స్ట్ టైం క్వశ్చన్ రాసేటప్పుడు మీ పేరు కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. యూట్యూబ్ యాక్చువల్లీ పేర్లు చూపించట్లేదు, ఓన్లీ హ్యాండిల్స్ మాత్రమే చూపిస్తుంది. ఆయన క్వశ్చన్ ఏంటంటే, మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రమోటర్ క్రెడిబిలిటీ చెక్ చేయాలి, దాన్ని ట్రాక్ చేయాలని చెప్తూ ఉంటారు కదా. ఎవరి దగ్గర అయితే టైం ఉండదో మనం ఎలా ట్రాక్ చేయగలం, చాలా టఫ్ అవుతుంది కదా అన్నది అతని క్వశ్చన్. ఎస్, యు ఆర్ రైట్ అండి. దీనికి నేను వాడే టూల్ మీకు చెప్తాను. నేను సపరేట్గా ఒక జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. గూగుల్ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకి వేరియస్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో గూగుల్ అలర్ట్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలో కూడా మీకు నేర్పించాను. అక్కడ యాక్చువల్లీ గూగుల్ అలర్ట్స్ పెట్టుకోవడం వల్ల నేను నా రెగ్యులర్ ఈమెయిల్ కాకుండా సపరేట్ ఈమెయిల్ ఏదైతే ఉన్నదో పోర్ట్ఫోలియో కోసం అని చెప్పి ఆ ఈమెయిల్ క్రియేట్ చేసి అందులో అలర్ట్స్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో అలర్ట్స్ మనకి రెగ్యులర్గా వస్తుంటాయి, అన్నీ రాకపోవచ్చు, బట్ మ్యాక్సిమం వస్తాయి. కొన్ని జంక్ కూడా ఉంటాయి, ఏం చేయలేం. బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ మనం అలర్ట్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ 100+ ఉన్నాయనుకోండి, చాలా కష్టం, అలర్ట్స్ని ట్రాక్ చేయలేరు. బట్ తక్కువ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఈజీగా ట్రాక్ చేయగలం. వీక్లీ 1 or 2 hours టైం స్పెండ్ చేయగలిగినట్టయితే ఈవెన్ బిజీ పీపుల్ కూడా ట్రాక్ చేయగలరు. మీరు ప్రమోటర్ పేరుని బట్టి అలర్ట్ పెట్టుకోవచ్చు, కంపెనీ పేరుని బట్టి అలర్ట్ పెట్టుకోవచ్చు. వేరియస్ విధాలుగా మనం అలర్ట్ పెట్టుకున్నట్టయితే ఏదైనా వాళ్ళ రిలేటెడ్గా న్యూస్ గూగుల్లో కానీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నదనుకోండి, అది మనకి లింక్ రూపంలో వచ్చేస్తుంది.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్సన్ గైస్. నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన వీడియోస్ మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తే చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ వీడియోని ఇప్పుడు లైక్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తాను. నేను సాయి కృష్ణ పత్రి. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.